పదవీకాంక్ష కోసం వెన్నుపోటుతో ఎన్టీఆర్ను బలి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. నేడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హామీలతో చంద్రబాబు గెలుపు కోసం వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల సందర్భంగా మహాధర్నా. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ఎస్ఆర్పురం మండలంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం సమన్వయకర్త కృపాలక్ష్మి. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త తన అండగా ఉంటాం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి. ఆనాడు పదవీకాంక్ష కోసం వెన్నుపోటుతో ఎన్టీఆర్ను బలి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. నేడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హామీలతో చంద్రబాబు గెలుపు కోసం వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల సందర్భంగా మహాధర్నా. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ఎస్ఆర్పురం మండలంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం సమన్వయకర్త కృపాలక్ష్మి. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త తన అండగా ఉంటాం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి. దౌర్జన్యాలు, ఆచారాలతో, అనధికారాలతో ప్రతి ఒక్క చోట వాళ్ళ యొక్క బలాన్ని ఉపయోగించి వెళ్తున్న ప్రభుత్వాన్ని మేము చూస్తున్నాము అని చెప్తున్నారు. మేము అందరికీ ఒకటే చెప్తున్నాము. 2 సంవత్సరాలు అయింది మేనిఫెస్టో రిలీజ్ చేసి, ఇంటింటికి ఇచ్చినారు మేనిఫెస్టో. ఒక్క హామీ కూడా మీరు ఇంతవరకు నెరవేర్చలేదు. ఎన్నో మహానాడులు పెట్టినారు, ఎన్నో సభలు పెట్టారు. ఆఖరికి మన మేనిఫెస్టో గురించి ఏమైనా మాట్లాడతారేమో మహానాడులో అంటే ఏ ఒక్క మాట దాని గురించి ఎక్కలేదు. ఎంతసేపు జగనన్న గురించి, జగనన్న ఫ్యామిలీ గురించి తిట్టడమే పనిగా పెట్టుకున్నాం. కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, పేదలని మోసం చేసి అధికారంలోకి వచ్చిన మీరు వెంటనే ఇచ్చిన హామీలంతా నెరవేర్చాలని మేమందరూ డిమాండ్ చేస్తున్నాము. అందరూ కూడా కృపాలక్ష్మి, జగనన్న కృపాలక్ష్మి గారికి ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మీరు ఆమె మీతో బాగా కలిసిమెలిసి పనిచేస్తుంది. ఎవరికి కూడా మన ద్వేషం, పగ, ఈర్ష్య లేకుండా ప్రజల కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, మీ పంచాయతీలో మీరు చూసి వెన్నుపోటు అంటే ఏమిటి ప్రజలకు మనం ఖచ్చితంగా చెప్పాలా. మహిళలకు వెన్నుపోటు అంటే ఏమిటి, రైతులకు వెన్నుపోటు ఎట్టి పొడుచున్నట్టు, నిరుద్యోగులకు వెన్నుపోటు ఏ బతికబట్టింది. టీచర్లు అయితే పాపం, టీచర్ లేకపోతే మన చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చుండదు. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు, అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంటు, ఏ డిపార్ట్మెంట్ అంతా ఓటైపోయి జగనన్న ఏం చేసినా చంద్రబాబు ఇచ్చిన హామీలు అంటే చంద్రబాబు ఎప్పుడు హామీలు ఇచ్చినా మీరు ఒకటి చేయాలండి, ఏ రోజు హామీ ఇచ్చినా హామీలు నెరవేర్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందువల్ల దానిపైన కూడా పెడుతుండరు. ముందుగా మన వాళ్ళ పంచాయతీలో ఇట్ట కొంత ప్రాబ్లం ఉంటే కూడా కలుసుకొని మాట్లాడుకొని పార్టీని బలోపేతం చేయండి. జగనన్న ముఖ్యమంత్రి చేస్తే మనకు మంచిది, రైతులకు మంచిది. కాబట్టి ఈ వెన్నుపోటు ఎందుకు వచ్చింది, ఇది ఇక్కడ మనం స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. మేము ఈ గ్రామంలో వెన్నుపోటు అంటే ఏమనేది ప్రతి విలేజ్లో చెప్పే కార్యక్రమం లీడర్లంతా చేయాల్సింది. ఒక్క హామీ కూడా నెరవేర్చండి చంద్రబాబు నాయుడు గారు. తక్షణమే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేమందరం ఇక్కడ నిరసన చేస్తున్నాము. అదేవిధంగా మహిళలని మోసం చేశారు, వృద్ధులని మోసం చేశారు, రైతులని మోసం చేశారు, అందరికీ వెన్నుపోటు పడుచున్నారు. ఈ లాస్ట్ కి డిఎస్సి విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసము పూలబాట వేసుకొని వాళ్ళు కష్టపడి చదివి మెరిట్లో తెచ్చుకున్నా వాళ్ళకంటూ ఉద్యోగాలు లేకుండా చేసిన ప్రభుత్వం మనం చూస్తున్నాము. ఈ రోజు అందరూ ఏం చెప్తున్నారంటే, ఎక్కడ చూసినా మా ప్రభుత్వంలో జగనన్న గారి హయాంలో అభివృద్ధి బాటల్లో నడిచింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ వెన్నుపోటు, దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలతో నడుస్తున్న కూటమి ప్రభుత్వంని మనమందరం చూస్తున్నాము. ప్రజలు దీన్ని గుర్తిస్తున్నారు. తప్పకుండా ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారని, వెంటనే వాళ్ళు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని మేము